నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సోషల్ మీడియాలో ఒక 2 రోజుల నుంచి ఒక చర్చ బాగా నడుస్తూ ఉంది. ఏంటి ఆ చర్చ అంటే, సింగర్ మధుప్రియ ఉన్నది కదా, తెలంగాణ కళాకారుని. ఆ సింగర్ మధుప్రియని అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి. ఆమె చాలా అపచారం చేసింది, చాలా ఘోరం చేసింది. అందుకనే ఆమెను అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. దీన్ని ప్రధానంగా ఈ చర్చను స్టార్ట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే ప్రధానంగా ఈ చర్చను చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్కు బీజేపీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్లో దీనికి సంబంధించినటువంటి చర్చ బాగా పెడతా ఉన్నారు. దేనికోసం ఇది, ఎందుకు మరి మధుప్రియను ఎందుకు వీళ్ళు టార్గెట్ చేసారు, దేనికోసం ఆమెను అరెస్ట్ చేయాలంటున్నారు, దేనికోసం ఆమె చేసి అసలు తప్పేంది ఏంటి అంటే, ఆమె ఇప్పుడు రేపు శివరాత్రి రాబోతూ ఉంది. శివరాత్రి సందర్భంగా ఒక పాటను షూట్ చేసింది అనమాట. ఆమె అంటే ప్రతి శివరాత్రికి నార్మల్గా సింగర్స్ అందరు కూడా శివరాత్రికి కానీ, బతుకమ్మ పండగ కానీ, బోనాల పండగ కానీ, ఇక అప్పుడప్పుడు కొంతమంది దసరాకి వీటికి కూడా పాటలు చేస్తూ ఉంటారు ఈవెంట్ బేస్డ్గా. సో అట్లా రేపు శివరాత్రి రాబోతూ ఉన్నారు. శివుడి మీద ఒక పాటని ఆమె రికార్డ్ చేసింది. ఆ పాట ఎక్కడ రికార్డ్ చేసింది అంటే, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం ఉంది కదా, కాళేశ్వరం, అక్కడ కాళేశ్వరం టెంపుల్ లోపల ఆమె ఆ పాటని షూట్ చేసింది. అయితే అసలు అనుమతి లేకుండా ఆ టెంపుల్లో ఎట్లా షూట్ చేసిర్రు, ఏ విధంగా అది చేసిర్రు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళు ఆమె మీద కొంతమంది కంప్లైంట్ చేసినట్టు, సోషల్ మీడియాలో తిప్పుతున్నట్టు బాగా చర్చ నడుస్తాం. మరి నిజంగా ఏమైంది, అసలు ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. ఆ వీడియో చూపించిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఇగో ఇది ఆ వీడియో, ఆమె లోపల షూట్ చేసినటువంటి వీడియో ఇది. ఒకసారి చూడండి. ఈ పాట ఇది కాళేశ్వరం గుడి ఉంది కదా, కాళేశ్వరం గుడిలో షూట్ చేసినటువంటి పాట. అయితే ఇట్లా లోపలికి ఎలా అనుమతి ఇచ్చిర్రు, ఎట్లా షూట్ చేస్తుంది, ఏ విధంగా షూట్ చేస్తుంది అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి బాగా చర్చ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి కూడా ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని హ్యాండిల్స్ బాగా తిప్పుతూ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తా ఒకసారి. ఇగో ఇట్లా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో అపచారం జరిగిపోయిందంట. వీడియో షూటింగ్ చేసిన సింగర్ మధుప్రియ ఎవరు పర్మిషన్ ఇచ్చారని మండిపడుతున్న భక్తులు. ఇక్కడ అపచారం జరిగిపోయిందని చెప్పేసి ఇట్లా కొన్ని బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని హ్యాండిల్స్ పెట్టి బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నాయి. బేసిక్గా మనం కూడా ఈ వీడియో చేసే ముందు మధుప్రియ అనేటువంటి ఆమెకు మనం కాల్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఏమైంది, నిజంగా మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి. ఆమె ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ఎవరైతే ఉంటారో ఆ ఈవోతోని పర్మిషన్ తీసుకున్నది. అక్కడ అధికారులు తీసుకున్న తర్వాతనే, వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే పోయారు. ఎందుకు మరి ఆమె చేయాల్సి వచ్చింది అక్కడ పాట అంటే, ఇప్పుడు బేసిక్గా శివరాత్రి వచ్చిందంటే రకరకాల కాశీకి పోయి కొంతమంది షూట్ చేస్తూ ఉంటారు, లేకపోతే శ్రీశైలం సైడ్ ప్రాంతాలకు పోయి చేస్తూ ఉంటారు, ఉమామహేశ్వరం ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి కూడా చేస్తూ ఉంటారు. కానీ మన తెలంగాణలో ఒక శివాలయము, ఫేమస్ టెంపుల్ ఉన్నది కాళేశ్వరంలో. సో మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శివాలయాన్ని చూపించాలన్న ఉద్దేశంతో నేను అక్కడ పాటను షూట్ చేయడం జరిగింది. దాంట్లో ఏం అపచారం ఉంది, దాంట్లో ఏముంది, దేవుని మనము ఇంకా ప్రమోట్ చేయడమే కదా, ఎక్కడ ఈ గుడి అనేటువంటి చర్చ వస్తుంది కదా పాట చూసినటువంటి వాళ్ళు. అది కూడా నేను అనుమతి తీసుకొని చేసిన, దట్టు ఆమె ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డనే, గోదావరి కని ఆమెది, మధుప్రియది గోదావరి కని ప్రాంతం. సో అక్కడే గోదావరి కని ప్రాంతం సంబంధించినటువంటి బిడ్డనే నేను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గుడిని ప్రమోట్ చేయడంలో, దాన్ని అది చేయడంలో, ఒకవేళ ఆమె వేరే రాష్ట్రాలకు పోయి అక్కడ వేరే శివలింగాలను చూపించి అక్కడ టెంపుల్ను చూపించడానికి పెద్ద కష్టం ఏం కాదు, పోతారు, చేస్తారు. గతంలో కూడా మంగ్లీగిడకు ఇట్లాంటి కొన్ని పాటలు చేసింది, వేరే వేరే రాష్ట్రాలకు పోయి వేరే ప్రాంతాలకు పోయి కూడా చేసుకోవచ్చు. ఇట్లా కామనే అది చేయడం కూడా. కానీ ఇది పెద్ద ఏదో అపచారం అయిపోయినట్టు బాగా చర్చ చేస్తూ ఉన్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే మధుప్రియ గురించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా మరి గతంలో ఇదే బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ గారు, ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి, బండి సంజయ్ గారు, అప్పటి కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ గారు, వీళ్ళందరూ కూడా గుళ్ళకు పోయి ఇట్లనే చేసిరు. వీళ్ళు మళ్ళీ ఈ గుళ్ళకి ఎట్లా పోయిర్రు, సాక్షులు వేసుకొని పోయారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా ఒకసారి.
సాక్షులు వేసుకొని పోయారు. ఈ రోజు మాట్లాడుతారు మొత్తం ఆ రోజు ఎవరు కూడా మాట్లాడాలి. అది వేములవాడ రాజన్న గుడికి సాక్షులు వేసుకొని పోయారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా ఒకసారి చూడండి. ఆయన ఆడికొచ్చి సాక్షులు ఇగో ఆయన సాక్షులు వేసుకొని గుళ్ళకు పోయి గుడిని అప్రవిత్తం చేస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒక పాటను షూట్ చేసి అది కూడా మళ్ళీ అనుమతి తీసుకొని షూట్ చేసి ప్రపంచానికి చూపించి మన తెలంగాణలో ఉన్నటువంటి గుడులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి ఒక ఖ్యాతి పెంచేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పు. దట్టు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి ఆమె. దానికి తోడు ఒక తెలంగాణ కళాకారిణి, ఒక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారిణి. దానికి తోడు ఆమె ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పాటలు పాడింది. చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ వచ్చింది. సో ఆమె ఇవాళ ఒక పాట చేస్తే దాన్ని ఓర్వలేనితనం అంటారా మరి ఏమంటారు అర్థం కాదు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు. రాజకీయంగా ఆమె అన్ని పార్టీలకు పాటలు పాడింది. బీజేపీకి పాటలు పాడింది, కాంగ్రెస్కు పాటలు పాడింది, బీఆర్ఎస్కు పాటలు పాడింది, అందరికీ పాట పాడింది. అందరికీ సమానంగానే నేను చూస్తున్నంత వరకు అయితే నడుస్తూనే ఉంది అట్లనే. మరి ఎందుకు ఒక టార్గెటెడ్గా చేసి కొన్ని సోషల్ మీడియాలో అయితే ఏకంగా ఆమెను అరెస్ట్ చేసి ఇగో మధుప్రియ అరెస్టు, ఇగో సింగర్ మధుప్రియ అరెస్ట్ అని చెప్పేసి కూడా ప్రచారం చేశారు కొన్ని ఛానల్స్. ఇలా చేసేటువంటి వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కళాకారుని ఒక పాట చేస్తే ఆ పాట మీద మరి ఎందుకింత ఇది చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఇదే కనుక మంగ్లీనో లేకపోతే ఇంకెవరో ఇతర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తే ఏ ప్రాబ్లం ఉండకపోతుండే మన బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. కానీ ఈ ప్రాంత బిడ్డ చేస్తే మాత్రం ఒక ప్రాబ్లం వచ్చింది. ఒకసారి మధుప్రియ ప్రస్థానం చూసుకుంటే కూడా ఆమె చిన్న వయసు నుంచి కూడా పాటలు పాడింది. ఇంకో ఎన్నో ప్రజావేదికల మీద తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాటలు పాడింది. ఇవి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద్దర్తో కలిసి పాట పాడి తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని వినిపించినటువంటి బిడ్డ. సో కాబట్టి ఈ అంశం మీద ఇలా బాగా చర్చ చేస్తూ ఉంటే కొంత ఎందుకో నాకు మార్నింగ్ టైంలో నేను చూసినా, నిన్న కొంతమంది కొన్ని ఛానల్స్లో కూడా మాట్లాడడం జరిగింది. అరే టూ మచ్గా చేస్తూ ఉన్నారు, మరి సరే అనుమతి తీసుకోలేదా క్లారిటీ తీసుకోవాలి. తీసుకోకముందుకే ఒక హ్యాండిల్లో పెట్టంగానే దాన్ని మొత్తం ప్రచారం చేసి ఇది చేసి అంటే కొంచెం ఏదో ఒక బురదాలటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కుదిరితే మనం ఆమెతో కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్లో చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో కానీ ఏది ఏమైనా దీని నుంచి చెప్పొచ్చేది ఏంటంటే తెలంగాణ కవులు, కళాకారులు ఎవరైనా కొంచెం పైకి వస్తూ ఉంటే రానివ్వండి. కొంతమంది కుట్రల కార్యక్రమంలో భాగంగా కొన్ని చేస్తూ ఉంటారు, కావాల్సుకొని ఇది పుష్ చేసేటువంటి ప్రయత్నము, ఇది తప్పు జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది అని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ కళాకారులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇలా ఆమె అనుమతి తీసుకొని చేసినటువంటి దాన్ని బురదాలటువంటి ప్రయత్నము, దాంట్లో రాజకీయాన్ని పులిమేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది రాజకీయాలు వేరు, కళ వేరు, వీళ్ళ పాటలు, వీళ్ళ కళాకారులు వీళ్ళు చేసేటువంటి వ్యవహారం వేరు. సో కాబట్టి అన్నింటినీ రాజకీయాలకు ముడిపెట్టి అక్కడ ఏదో వాళ్ళు పర్మిషన్ ఇచ్చి కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్ చేయాలి, వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఇట్లాంటి వ్యవహారంలో కళాకారులు ఆగమైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది.